తిరుచానూరులో మహాశివరాత్రి మహాపర్వాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏకవీర ఫౌండేషన్ విస్తృత ఏర్పాటు చేపట్టారు. మహాశివరాత్రి సందర్భంగా తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రతాప్ స్వామీజీ ఆశీస్సులతో శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా కార్యక్రమాలు జరగనున్నాయి. క్షేత్ర ప్రాంగణంలో యజ్ఞ వేదికలు సిద్ధమై రుద్ర హోమానికి అవసరమైన పవిత్ర ద్రవ్యాలు సమకూర్చారు. అభిషేకార్థం 135 రకాల పుణ్య ద్రవ్యాలను సిద్ధం చేయగా 108 కిలోల విభూతితో మహాభిషేకాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి పూజ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ నిర్వాహకులు ప్రత్యేక సూచనలు అందించారు. ఈ సందర్భంగా పవిత్ర మృత్తిక శివలింగం క్షేత్రానికి చేరుకుంది. వేద ఘోషలు మంత్రోచ్చరణల నడుమ లింగ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మృత్తిక లింగ దర్శనం భక్తులకు విశేష పుణ్యఫలాన్ని అందించనుందని నిర్వాహకులు తెలిపారు. అందుకని ఆలోచిస్తాను. మంచిగా వస్తాయి కదా ఇప్పుడు ఆలోచన చూస్తాను వీడియో అన్న ఫోటోగ్రాఫర్ నీట్గా వస్తాయి. కెమెరామ్యాన్ లో బెస్ట్ కెమెరామ్యాన్ అనుకో బాగా చెప్తాను. అరేనా ఆడ పెట్టేస్తాం ఆటోతో పాటు ఎన్ని ఉంటుంది. ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుచానూరు కొట్రమంగళం దారిలో ఉన్న పవిత్ర స్వర్ణముఖి నది తీరాన ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేపు అన్నీ కూడా ఏర్పాట్లు ఇప్పటికీ సిద్ధమైనవి. భక్తులకు ఉదయం నుంచి అన్నప్రసాదాలు త్రాగునీరు ఏర్పాటు చేయింది. అదేవిధంగా ఉదయం 5 నుండి మరుసటి రోజు 5 గంటల వరకు నిర్విరామంగా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో ప్రత్యేకంగా శ్రీచక్రానికి అర్చన, కుంకుమ పూజ జరుగుతాయి. అదేవిధంగా 10:30కు రుద్రహోమం ఉంటుంది. సాయంత్రం 7 గంటలకు శివపార్వతుల కళ్యాణము, 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11 గంటలకు పంచభూత దుని పూజ, అదేవిధంగా లింగోద్భవ సమయంలో 135 ద్రవ్యాలు మరియు 108 కేల భస్మంతో అభిషేకం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని శివపార్వతుల అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం. నిత్యం అన్నదానం ఉంటుంది. అదేవిధంగా మహిళలకు కుంకుమార్చనలో పసుపు కుంకుమ కూడా అందిస్తున్నాము. అదేవిధంగా పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి కూడా ప్రసాదం ఇస్తున్నాము. దాదాపుగా ఈ కార్యక్రమానికి 4000 మంది భక్తులు వస్తారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, వెదురుకుప్పం, రామచంద్రాపురం, వడవాలపేట మండలం నుంచి అందరూ వస్తున్నారు. వారందరూ కూడా అన్ని ఏర్పాటు చేయడం అయింది.